ఏ సినిమాకైనా టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. టైటిల్ ను బట్టే సినిమా రేంజ్ ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంత పవర్ఫుల్ గా ఉంటే లేదా కంటెంట్ కు ఎంత దగ్గరగా ఉంటే ఆడియన్స్ కు అంత ఈజీగా చేరుతుంది. అందుకే సినిమా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే పెద్దగానే ఉంది. వీటిలో అతను ఫస్ట్ టైం డ్యుయల్ రోల్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్న సినిమా కూడా ఉంది. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందనే వార్తలు చాలానే వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడట. ఇలాంటి పాత్ర అతనికి ఫస్ట్ టైం. మరి డ్యుయల్ రోల్, రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే పవర్ఫుల్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు టైటిల్ కూడా అలాగే ఉండాలి. అందుకే ఈ మూవీకి రణబలి అనే టైటిల్ అనుకున్నారట. అంటే యుద్ధంలో బలి ఇవ్వడం లేదా బలి కావడం అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళింకా ఓకే చెప్పలేదు, కానీ ఓకే చెప్పించే పనిలో దిల్ రాజు ఉన్నాడట. ఆ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే ఖచ్చితంగా ఇదో బిగ్ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ రంగబలి అనే టైటిల్ తో నాగశౌర్య కూడా ఓ సినిమా చేసి ఉన్నాడు. ఇది రణబలి. రెండు టైటిల్స్ కాస్త సిమిలర్ గా కనిపిస్తున్నాయి అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరా కారణంగా విజయ్ టైటిల్ మార్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇవి కాక ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృతితో మరో మూవీ ఉంది. ఇది 18వ శతాబ్దంతో పాటు ఈ కాలంలోనూ సాగే పీరియాడికల్ డ్రామాగా వస్తుంది. మొత్తంగా విజయ్ దేవరకొండ రణబలి లాంటి పవర్ఫుల్ టైటిల్ తో కంప్లీట్ యాక్షన్ బరిలోకి దిగబోతున్నాడన్నమాట. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందనే వార్తలు చాలానే వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడట. ఇలాంటి పాత్ర అతనికి ఫస్ట్ టైం. మరి డ్యుయల్ రోల్, రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే పవర్ఫుల్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు టైటిల్ కూడా అలాగే ఉండాలి. అందుకే ఈ మూవీకి రణబలి అనే టైటిల్ అనుకున్నారట. అంటే యుద్ధంలో బలి ఇవ్వడం లేదా బలి కావడం అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళింకా ఓకే చెప్పలేదు, కానీ ఓకే చెప్పించే పనిలో దిల్ రాజు ఉన్నాడట. ఆ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే ఖచ్చితంగా ఇదో బిగ్ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ రంగబలి అనే టైటిల్ తో నాగశౌర్య కూడా ఓ సినిమా చేసి ఉన్నాడు. ఇది రణబలి. రెండు టైటిల్స్ కాస్త సిమిలర్ గా కనిపిస్తున్నాయి అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరా కారణంగా విజయ్ టైటిల్ మార్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇవి కాక ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృతితో మరో మూవీ ఉంది. ఇది 18వ శతాబ్దంతో పాటు ఈ కాలంలోనూ సాగే పీరియాడికల్ డ్రామాగా వస్తుంది. మొత్తంగా విజయ్ దేవరకొండ రణబలి లాంటి పవర్ఫుల్ టైటిల్ తో కంప్లీట్ యాక్షన్ బరిలోకి దిగబోతున్నాడన్నమాట.